మాతృదేవోభవ. ఎంతటి మాట బల్కితివి ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలబోలిక రాలిపోవా. అమ్మా నీవెంతటి మాట బల్కితివి ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలబోలిక రాలిపోవా. నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న నాకంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నా. మన వాళ్ళు మంచి పేరడీ శ్లోకాలు చెప్పడంలో కూడా చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. అనుకరణ శ్లోకాలు ఓ గంభీరమైన అర్థంతో ఏ భారతంలోనో రామాయణంలోనో భగవద్గీతలోంచో ఒక మహత్తరమైన శ్లోకాన్ని వినిపిస్తే దాన్ని అనుకరిస్తూ చాలా సరదా అయిన విషయం మీద శ్లోకం చెప్పడం, ఇది ఆ రోజుల్లో పేరడీ అంటే అనుకరణ. ఒక అరుగు మీద భగవద్గీత ప్రవచనం జరుగుతుంది. పూర్వం పల్లెటూళ్లలో పండితుల అరుగుల మీద ఇటువంటి ప్రవచనాలు జరిగేవి. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చుండు మా అరుగు మేలు అన్నారు. ఆ అరుగుల మీద పెద్దవాళ్ళు ఇటువంటి ప్రవచనాలు చేసుకుంటూ చర్చించుకుంటూ ఉంటే పిల్లలు గోళికాయలు ఆడుకుంటూ కింద నుంచి విని వాళ్ళు పండితులు అయ్యేవారు. అందులో కాస్త ఆసక్తి ఉన్నవాడు కవి అయ్యేవాడు, కొందరు పండితులు అయ్యేవారు, అందరూ మనుషులు అయ్యేవారు, మానవత్వంతో ప్రవర్తించేవారు. అంతో ఇంతో ఈ మాటలు చివిని పడ్డం వల్ల అలాంటి గొప్ప వాతావరణంలో ఓసారి అరుగు మీద ఓ పండితుడు పురాణం చెబుతున్నాడు, భగవద్గీత చెబుతున్నాడు. సరే ఏదో కూర్చున్నారు వింటున్నారు. సరే అందరూ సుమారుగా కాస్త అంతో ఎంతో తెలిసిన పండితులే కాబట్టి దాని మీద చర్చ కూడా జరుగుతోంది. ఇందులో ఎలా అన్నాడేమిటి, యోగ వాసిష్టంలో అలా అన్నాడేమిటి, మరో ఉపనిషత్తులో అలా అన్నాడేమిటి, ఏది నిజం అంటుంది. ఈ లోపది సాయంత్రం సమయమో కాస్త 5, 4:30, 5 అయిందేమో. ఆ ఇల్లాలు కాస్త కాఫీ టీలు కలిపి పట్టుకొద్దాం అందరికీ అని కాస్త బయటకు వచ్చి అయ్యా కాఫీలు ఎంతమందికి టీలు ఎంతమందికి అని అడిగింది. ఎందుకంటే మరి ఉన్న వాళ్ళని అడగాలి. ఇందులో కాస్త ఈ చెప్పే ఆయనకి పక్కన కూర్చున్న ఆయనకి టీ ఇష్టం. చాలామంది కాఫీ తాగుతారు, ఈయన టీ తాగుతాడు. అమ్మాయి నాకు టీ నీకు తెలియంది ఏముంది, అందులో కాస్త పలచగా చేయని అలాగా పలచగా చేసే టీ ఆయనకి ఇష్టం. మరి ఎందుకు, ఆయన రుచి అయింది, భిన్న రుచికి లోకహ అన్నారు. సరే ఆవిడేదో పట్టుకొచ్చింది, కాస్త విరామం ప్రకటించారు. టీ బ్రేక్ అంటారు కదా, విరామం ఇచ్చారు. అందరూ కాస్త కాఫీలు తాగారు, కొంతమంది టీలు తాగారు. ఏమండి మీకు కాఫీ టీ ఏదైనా సమానంగా తాగుతూ ఉంటాం కదా, ఏమో టీ అంత ఇష్టం ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు పొద్దున కూడా టీయే తాగుతారు మీరు అన్నారు. వెంటనే ఆయన అన్నాడు సరదాకి, మామూలుగా చెబితే ఏమిటి, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా భగవద్గీతలో శ్లోకం, దానికి అనుకరణగా చెబుతానన్నట్టు. అప్పుడు ఏం నడుస్తుంది అక్కడ, ఆ కర్మ సన్యాస యోగం లాంటిది నడుస్తుంది, 5వ అధ్యాయము లెక్క. అందులో ఓ మాట ఉంటుంది, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగం విశిష్యతే అని ఉంటుంది. అర్జునుడు అడుగుతాడు, కాసేపేమో జ్ఞానము సన్యాసము అంటావు, కాసేపేమో కర్మ చేయాలి, చేయకుండా తప్పదు కదా, పని చేయకుండా నడుస్తుందా, అసలు పని చేయకుండా ఎవరన్నా ఉంటారా అంటావు. ఇలాగా అదేనా మంచిదే ఇదేనా మంచిదే అని కాకుండా ఏది మంచిదో ఖచ్చితంగా చెప్పబోయా, దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. శిష్యుడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు. గురువేమో ఆయన జ్ఞాన మార్గంలోకి లాగే ప్రయత్నం చేస్తే శిష్యుడు అలా కాదండి, జ్ఞానాజ్ఞానాలు నాకు తెలియవండి, మీరు ఏదో ఒకటి చెప్పండి అలా చేస్తానంటాడు. అందువల్ల చాలామంది శిష్యులు మోసపోతారు, గురువులు దెబ్బతింటారు. ఆధ్యాత్మిక మార్గం అనేది ఎప్పుడు నిశ్చయంగా అందరికీ ఒకటి ఉండదు. ఎవరి శారీరక మానసిక స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ సొంత ప్రయత్నం ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ ఉండాలి. కానీ మనకు బద్ధకం, ఎవరినో ఒకరు నమ్మి ఇక ఆయన ఏం చెప్పినా అంతేనండి, మా ఇంట్లో అన్నింటికీ ఆయనే, అసలు తప్పది. మన ఇంట్లో అన్నింటికీ ఆయన్ని పిలుస్తున్నాం గురువు గారిని అంటే ఆయనకి లేని సంసారం మనం తగిలిస్తున్నాం. ఇక్కడ ఆయన సంసారం వదిలేసి స్వామీజీ అయింది ఎందుకు, మన సంసారాన్ని వెంటేసుకుందుకు కాదు. కానీ చాలామంది సన్యాసుల పరిస్థితి ఎలా ఉందంటే పాపం వాళ్ళేదో జ్ఞానంతోనో అజ్ఞానంతోనో మొత్తం మీద సంసారం మీద విరక్తితోనో అనురక్తితోనో ఏదైనా కానివ్వండి, వాళ్ళు సన్యాసం పుచ్చుకున్న స్వామీజీలుగా వాళ్ళు ఉంటే వీళ్ళ సంసార సమస్యలన్నీ తీసుకెళ్ళి వాళ్ళమే పడుతున్నారు. మీ మహత్యం ఉపయోగించి దీన్ని బాగు చేయండి అంటే మొత్తం మీద వాళ్ళకి ఒక సంవత్సరం పోయి 4 సంవత్సరాలు తగులుకున్నాయి. వేళ
అంచేతనే సన్యాసులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు ఈ సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఎప్పుడు రాజకీయాలతో కానీ, సంసారాలతో కానీ, ముఖ్యంగా అసలు కుటుంబంతో కాపురం ఉన్నవాడు ఇంట్లో సన్యాసి అయినవాడు, పీఠాధిపతి అయినవాడు, స్వామీజీ అయినవాడు ఉండకూడదు. బయట ఎక్కడో ఉండాల్సిందే, ఓ మఠంలో ఉండాల్సిందే తప్పితే స్త్రీలు సంసారాలు ఉండే చోట సన్యాసులు ఉండకూడదు, ఏ వయస్సు వారైనా సరే. మంచిది అలా ఉండేది. అలాగేదో ఇది మంచిదా ఇది మంచిదా అని అంటారు అని ఆయన సరదాకి ఆయన మామూలుగా విషయం చెప్పాలి కాబట్టి ఏదైనా మంచిదేనయ్యా, నిశ్రేయసకర ఉభౌ. ఉండగలిగితే సన్యాసం మంచిదే, లేదు కర్మయోగం మంచిదే. కానీ ఇంక ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఓ మాట చెప్పాలి అంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మను పూర్తిగా విడిచిపెట్టడం కంటే కర్మయోగమే గొప్పదన్న అభిప్రాయం అయ్యా అన్నాడు. ఇంత గొప్ప విషయం, ఇంత వేదాంత విషయం, అసలు ఎంతకీ ఒక రకంగా పూర్వమీమాంస ఉత్తరమీమాంస చర్చలాగా తెగని విషయాన్ని పట్టుకుని ఆయన శ్లోకంలో చెబితే ఈ టీ తాగే పండితుడు దానికి అనుకరణ శ్లోకం రచించాడు. అదేనయ్యా కాఫీ మంచిదా టీ మంచిదా అంటే ఏం చెప్పమంటావు? కాఫీ పానం తు టీ పానం నిశ్రేయసకరే ఉభే తయోస్తు కాఫీ కాపానాత్ టీ పానంతు విశిష్యతే అని మొత్తం అనుకరణ చేశాడు. విచిత్రవి గొల్లు నవ్వారందరూ. వారిని ఇల్లు బంగారంగానే మహాయోగాల గురించి ఆయన చెబితే కాఫీ టీల గురించి నువ్వు చెబుతున్నావని. బాగుంది, ఆయన సమస్య అయింది, నా సమస్య నాది అని అడిగింది. కాఫీ పానంతు టీ పానం, కాఫీ తాగడం టీ తాగడం, నిశ్రేయసకరే ఉభే రెండు కూడా మంచివే. తయోస్తు ఒకవేళ అందులో ఏది మంచిది అని నువ్వు గట్టిగా అడిగితే కాఫీ కాపానాత్ కాఫీ తాగడం కంటే టీ పానంతు విశిష్యతే టీ తాగడమే మంచిది. ఎందుకంటే ఆయన తాగుతున్నాడు కాబట్టి, అందుకంటే ఇందులో ఒక ప్రయోగంలో విశేషం ఏమిటంటే ఆ ఛందస్సు కోసమని తయోస్తు కాఫీ పానాత్ అంటే ఛందస్సు కుదరదు, కాఫీ కాపానాత్ అనే కకారం చేర్చాడు. సంస్కృతంలో అల్పార్థే కప్ అంటారు. ఆ కకారం కప్రత్యయం అల్పార్థంలో చేరుతుంది. ఏదో చిత్రం అంటే పెద్ద బొమ్మ, చిత్రక అంటే చిన్న బొమ్మ, చిత్రకం. అలాగా పుత్ర అంటే పుత్రుడు, పుత్రక అంటే చిన్నపిల్లాడని ఒకటేదో పుత్రుడు బొమ్మ కూడాను పుత్రక. ఆ కప్రత్యయం చేయడంలో అర్థం వస్తుంది. వాటి అంటే ఏదో ఒక దీర్ఘిక, ఒక నూయి లాంటిది, బావి లాంటిది. వాటిక అంటే కొంచెం చిన్నది, ఇలా అర్థం వస్తుంది. అలాగే ఇక్కడ ఈయన కాఫీకా అన్నాడు అంటే చిన్న కప్పులో ఇచ్చిన కాఫీ అన్నమాట. చక్కగా అంత అర్థం పుట్టించేది. కాఫీలు ఇదివరకు పెద్ద ఇతర గ్లాసుల్లో పెద్ద గ్లాసుల్లో తాగేవారు, ఇంత గ్లాసు ఏకంగా. మళ్ళీ మధ్యాహ్నం పోయిన వరకు ఇంకా అడిగేది ఏం లేదు. తర్వాత నెమ్మదిగా చిన్న గ్లాసులు వచ్చాయి, స్టీల్ గ్లాసులు వచ్చాయి. ఇతర గ్లాసులు పెద్దవి, స్టీల్ గ్లాసులు చిన్నవి. అవే చిన్నవి అంటే ఇప్పుడు కప్పులు వచ్చాయి, రైల్వే స్టేషన్ రైల్లో కప్పులు. కప్పులకు మించిన క్లిప్పులు వచ్చాయి ఈ మధ్యన. ఇంకా ఇంతే ఉంటాయి, ఒకే ఓ గుక్క. ఈ గుక్క తాకపోతే ఏమవుతుందో తెలియదు ఇక్కడ, కానీ అదొకటి ఇస్తారు. ఇందులో తాగేది తక్కువను, పారపోసుకునేది ఎక్కువను. అంచేత కాఫీ కాపానాత్ అంటే చిన్నదనమాట. తయోస్తు కాఫీ కాపానాత్ టీ పానంతు విశిష్యతే. అంచేత కాఫీ పానం కంటే కూడా టీ తాగడమే మంచిదయ్యా అన్నాడు. ఇలాంటి చమత్కారమైన శ్లోకాలు మనకు అనుకరణ పేరు మీద కూడా ఉన్నాయి. ఎలాగూ టీ ప్రసక్తి వచ్చింది కాబట్టి తెలుగులో మంచి చమత్కారమైన పద్యంలో ఇదేమిడు ఒకటి కాదు, 2 టీలు కాదు, పరమేశ్వరుని సరిగ్గా సేవించగలిగితే 16 టీలు వస్తాయన్నాడు. ఓహో, అయితే టీ కొట్టు వేరే పెట్టక్కర్లేదనమాట. శివసేవ చేస్తూ ఉంటే చాలు, శివ పూజ, టీలు వాటంతటవే వస్తాయేమో అని. ఏమిటయ్యా టీలు రావడం ఏమిటి అంటే ఆ టీలన్నీ కలిపి ఓ పద్యం చెప్పాడు చూడండి ఆయన. నిను సేవించినగల్గు మానవులకున్, నిను సేవించినగల్గు మానవులకున్, వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి కటి కటి పటి గంధే భవాటి పటీర పట్ గంధే భవాటి పటీర నటిహారి గంధే భవాటి పటీర నటిహారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటిక పేటికల్ నిను సేవించినగల్గు మానవులకున్, వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి కటి కటి తటి ఘనచేటి శకటి కటి కటి పటి గంధే భవాటి పటీర నటిఘారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఎన్ని టీలు పెట్టాడో చూడండి. ఇవన్నీ ఇందాక తగిన కాఫీ పానం టీ పానంలో టీలు గో.
పరమేశ్వరుణ్ణి సేవిస్తే కలిగేటువంటి భౌతిక భోగాలన్నీ టికారాంత ప్రత్యయాలుగా ఉన్న పదాలతో చెప్పాడు. టికారాంత పదాలు అన్నీ టీటీ వచ్చారో చూసి ఇది ప్రత్యేక నిర్మాణం. దీనికి చాలా పాండిత్యం ఉండాలి. ఇందులో కవిత్వం పెద్ద ఏం లేదు. పరమేశ్వరుని సేవిస్తే అవన్నీ కలుగుతాయి. అది కవిత్వం కాదు, పాండిత్యం ఇది. అంచేత కవి కాకపోతే పండితుడు కాకపోతే కవి, దానికేముంది? శాస్త్రవేత్త కానివాడు ఏదో మామూలు పండితుడు ఉండదు. పాండిత్యహీన కవయో భవంతి అన్నారు. పాండిత్యం లేనివాడు కవులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఊహలు చేసి పద్యాలు చెప్పి ఎందుకు చెప్పేవాళ్ళంటే నా ఊహ నా ఇష్టం అనొచ్చు. అందుకని పండితుడు అవ్వడానికి చాలా కష్టపడాలండి. ఆ కష్టపడడం ఇష్టం లేనివాడు ఏవో 4 అల్లాయి పాటలు అల్లాయి పాటలు రాసి నేను కవినంటాడు. ఆ కవిత్వం కూడా చేత కానివాడు ఏమవుతాడే గమ్మత్తుగా చెప్పారు. పాండిత్యహీన కవయో భవంతి కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ అన్నట్టు. ఆ కవిత్వం కూడా చేత కానివాడు ప్రవచనాలు చెబుతాడు. ఎందుకంటే వేదాంతం ఏదైనా చెప్పొచ్చు. అడ్డగోలుగా అనర్గళంగా మాట్లాడుతుంటే చాలు వాడు పండితుడే మన దృష్టిలో. ఏం చెప్పాడని అనవసరం. భగవంతుడు వర్ణించాడా, బస్ స్టాండ్ని వర్ణించాడా మనకు అనవసరం. అయ్యి బాబోయ్ ఎంత అసలు ఆకుండా ఎలా మాట్లాడేస్తారో. ఆకుండా మాట్లాడడం గొప్పకడైంది ఈ రోజుల్లో. విచిత్రంగా ఉంది అది. అందులో ఉన్నదంతా ఆముదమైనా సరే, అమృతం ఒక్కల ఆముదమైనా సరే ఆకుండా మాట్లాడితే అది గొప్ప. ఎందుకంటే మనకు ఆ పాటి ప్రజ్ఞ కూడా లేదు కాబట్టి. అందుకని ఈ రోజుల్లో ఆముదం డబ్బాలు అఖండ పండితుల కింద చలామణి అవుతున్నాయి. ఏమీ తెలియదు. ఒక శాస్త్రం చదవలా, విభక్తి రాదు, వ్యాకరణం రాదు, మాట్లాడేవన్నీ తప్పులు, పద్యాల్లో తప్పులు, శ్లోకాల్లో తప్పులు. అడిగేవాళ్ళు లేడు. ఎవరన్నా అడిగితే భక్తులు తగాదాకు వస్తారు. మా గురువుగారు, మీ గురువుగారు అయితే అజ్ఞానాన్ని ఎన్నుకున్నారు, సిగ్గుపడాలి. అబ్బే మా గురువుగారు అన్నాం. ఈ గురుముఠాలు శిష్యముఠాలు పెరిగాక ఎవడు తప్పు ఎవడు చెప్పలేడు. ఇంకా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడడానికి వీలేదు. ఇంకా తప్పురాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అంచేత పాండిత్యం లేనివాడు కవి అవుతాడని కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ. కవిత్వం కూడా చెప్పడం చేత కానివాడు ప్రవచనాలు చెప్తాడు అన్నాడు. ఏదో క్రమంగా వచ్చారు ఆయన మహర్షి ఋషి మహిమ అంటారు. ఇంకా ఆయన ఫ్లెక్సీలోంచండి ఇలా కాంతులు వచ్చాయండి అండి, ఎందుకులా వెనకాల చూపిలేటితో వస్తాయి. ఇవన్నీ ప్రచారం చేస్తారు కావాలని. అలాగా అవుతారు అనడానికి ఇది పాండిత్య కవిత్వం. ఇందులో కవిత్వం లేదు. ఊరికే శబ్దాలు పేర్చక దాని కష్టం దానికుంది. నేను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి ఘటి వీటి మంచి తాంబూలాలు. ఆ రోజుల్లో తాంబూలం అంటే 16 పదార్థాలు వేసేవారు. వధూటి మంచి విలాసిని మణులు, ఘటి రకరకాల పాత్రలు, కొండలు, రకరకాల బంగారపు కొండలు అన్నీ దొరుకుతాయి. మరి భగవత్ సేవ చేస్తే భగవద్ అనుగ్రహం ఉంటే రాంది ఏముంటుంది. ఘన చేటి గొప్ప పని మనుషులు, చాకిరీ చేసేవారు, సేవకులు. ఆ టీకారం ఎందుకంటే టీ రావాలి కాబట్టి. శకటి రకరకాల వాహనాలు, కటి తటి పట్టు వస్త్రాలు మొదలైనవి మూల భాగంలో కట్టుకునేవి రకరకాల అందమైన వస్త్రాలు. గంధే భవాటి మంచి మత్తగజాలు, గంధే భవాటి పటీర మంచి గంధాలు, నటి హారి మంచి అందంగా నటించేటువంటి నటీమణులు, సువర్ణపేటి బంగారపు పెట్టెలు, మకుటి కిరీటాలు, ప్రచ్చోటిక పేటికలను. ప్రచ్చోటిక అంటే భోషాణం. పెద్ద పెద్ద పూర్వం బట్టలు ఇవన్నీ భోషాణాల్లో దాచుకునేవాళ్ళు, బొంతలు లాంటివన్నీ. ఇవన్నీ వస్తాయ్యా ఎవరికి? కనదామ్లాయల సత్తురంగ శివలింగ అని శివుణ్ణి ఏమంటున్నాడు అంటే నీలకంఠేశ్వర ఆమ్నాయల సత్తురంగ. అక్కడ ఉంది కవిత్వం. ఈ పై పదాలన్నీ పాండిత్యం, ఇది ఒక్కటి కవిత్వం. ఆ తేడా గమనించగలిగితే కవిత్వం ఏమిటో తెలుస్తుంది. లేకపోతే మనకి తెలియక పండితుడిని కవి అంటాం, కవిని పండితుడు అంటాం, ఏది కాని వాడిని విద్వత్ కవి అంటాం. అదో అజ్ఞానం. వాడు అలా కమ్మేస్తాడు. ఆయన విద్వాంసులు కవి రెండూ అయిపోతారు. ఎప్పుడు ఒక పద్యం రాయలేదు, పండితుడు అసలే కాదు. కానీ విద్వత్ కవి అంటారు. ఎందుకంటే అంతే. ఇంకా ఆయన తెలియదు లేదండి, ఆయన నడిచే నిఘంటు అంటారు. వీడికి ఏమీ తెలియదు కాబట్టి వాడు నిఘంటు అయ్యాడు. కనదామ్రాయల సత్తురంగ ఇది కవిత్వం. ఆ స్వల్పమైన తేడా గమనించాలి. ఆమ్నాయములు అంటే వేదములు. వేదములనే తురంగములుగా చేసుకుని ప్రయాణం చేసేవాడా అంటే వేదములు దేనికి వాహకం? రాగితీగ విద్యుత్తుకి వాహకం. వేదములు భగవంతుని యొక్క దివ్యశక్తికి వాహకాలు. అది కవిత్వ భావన. కనదామ్రాయ ప్రకాశించేటువంటి వేదములే వాహనముగా కలిగిన వాడా అంటే వేదాలు నీ దివ్యశక్తికి వాహకాలుగా ఉండి మాకు అంతో ఎంతో నీ గురించి తెలియజేస్తున్నాయా, లేకపోతే ఈ మాత్రమేనా తెలిసేదా? అంచేత వేదములు వాహనములుగా కలిగిన వాడా అని పూలిక పోల్చడం ఉంది. అది కవిత్వం. ఒక భావన, వేదాలు భగవంతుడికి వాహనాలట అని ఒక మనోభావన కలిగి ఒక ఆనందం కలుగుతుంది.
ఈ చేటీ పేటీ ఏమిటంటే 4 శబ్దాలు తెలిస్తే సరదాగా ఉంటుంది. పిల్లలు 4 సార్లు టీ 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 అంటూ ఉంటే నాకు కూడా నేర్పండి నా పద్యం అంట. ఆ రకంగా వాళ్ళకి కవిత్వం పట్ల, పాండిత్యం పట్ల, దైవభక్తి పట్ల కూడా ఆసక్తి కలిగించవచ్చు. అవన్నీ దైవభక్తి వల్ల వస్తాయి అనగానే సహజంగా దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. నిను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి ఘటి ఘనచేటి కటి కటి ఘనచేటి శకటి కటి కటిపటి ఘనచేటి శకటి కటి కటిపటి గంధే భవాటి పటీర నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. అలాగే ఒక మంచి చమత్కారమైన జాతీయం అండి. ఏముంది అందులో? చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం ఏదో ఉంది, చిదంబర రహస్యం అంట. చిదంబర రహస్యం అంటే ఏమీ తెలియనిది అనే అర్థం వచ్చింది. మనకు అర్థం కాదు, కానీ ఏదో ఉంది. ఇది లేకపోతే ఎందుకు అంతమంది పెడుతున్నారు? తమిళనాడులో ఉంది చిదంబర క్షేత్రం. ఇది పృథివ్యప్ తేజో వాయురాకాశ రంగాలలో ఆ చిదంబరంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామి లింగాన్ని ఆకాశలింగం అంటారు. మీనాక్షి సుందరేశ్వరులు, అలాగే చిదంబరేశ్వర స్వామి లింగాన్ని ఆకాశలింగం అంటారు. ఆకాశం ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. ఉందా అంటే ఎక్కడుంది చెప్పండి? ఖచ్చితంగా మబ్బులు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి. ఆకాశం ఏది? ఆకాశం అని ఒక పదార్థం ఏది ప్రత్యేకంగా లేదు. ఆకాశం గగనం శూన్యం అంటారు. అందుకే అలాగే లేదందామంటే ఏదో మనం ఆకాశం అంటూనే ఉన్నాం, మనకు అర్థమవుతూనే ఉంది విషయం. ఆకాశంలో మెరుస్తున్నాయి, ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, ఆకాశంలో విమానాలు ఎడుతున్నాయి. ఆకాశంలో తరచు వాడుతున్నాము అంటే మన ఊహల్లోనైనా మనకు అర్థమయ్యేలా ఆకాశమైన ఓ పదార్థం ఉన్నట్టే కదా. మరి నిజంగా ఉందా అంటే భౌతికంగా చూపించడం. గాలి అంటే ముట్టుకున్నంత ఒంటికి తగులుతోంది, అగ్ని అంటే కంటికి కనిపిస్తోంది, భూమి అంటే శుభ్రంగా మట్టి కంటికి కనిపిస్తోంది, చేతికి తగులుతోంది, నీరు నోటికి రుచి తెలుస్తోంది, చేతికి తగులుతోంది, కంటికి కనిపిస్తోంది. మరి ఆకాశానికే ఉన్నాయి అంటే భౌతిక పదార్థం సృష్టి ఏర్పడినప్పుడు ఏమీ లేని దాని నుంచి ఆ ఆకాశం ముందు ఏర్పడింది. ఆ ఆకాశం కొద్దిగా అతి సూక్ష్మమైనటువంటి సత్తాకి సాక్ష్యం. అతి సూక్ష్మమైన సత్తా ఊరికే ఉంది అంతే, ఉన్నట్టు అంటే ఉంది అంతే. ఇక దాంట్లో జరిగే పరిణామాలతో దానికి మబ్బులు వచ్చినా లేకపోయినా, ఎండ కాసినా, సూర్యుడు వచ్చినా, చంద్రుడు వచ్చినా, విమానాలు వెళ్ళినా, ఏం చేసినా ఆకాశానికి సంబంధం లేదు. ఇదే భగవత్తత్వం. ఆకాశం అర్థమైతే భగవత్తత్వం అర్థమవుతుంది. అందుకే చిదంబర రహస్యం అనేవారు. ఆ గుళ్ళోకి అంతా పెడితే అక్కడ తెర ఉంటుంది. తెర వెనకాల ఏముండదు, చివరంగా ఉండదు. అంటే చివరికి ఆ లోపల ఉన్నది సృష్టికి మూలమైంది ఆకాశతత్వం. ఏమీ లేదు, ఒకే ఒక సత్తా ఉండడం అనేది మాత్రమే ఉంది. ఉన్నాను అని అనుకోకుండా, ఉన్నాను అనే స్పృహ కూడా లేకుండా ఉండడమే ధ్యానం. ధ్యానం ప్రత్యేకించి చేస్తున్నాము అంటే భగవంతుడి నుంచి పక్కెళ్ళినట్టే. ధ్యానం జరుగుతూ ఉంటుంది తప్ప చెయ్యకూడదు. ధ్యానం చెయ్యకూడదు, ధ్యానం జరుగుతూ ఉండాలి. ఆ స్థితికి చేరాలి. అంచేతన క్రమంగా భూతత్వం నుంచి జలతత్వం, జలతత్వం నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశం. ఇలా పెడితేనే అది చిదంబర రహస్యం. అంటే లోపలికి వెళ్ళిన కొద్దీ, గుండె గదుల్లోకి వెళ్ళిన కొద్దీ నీకు ఇందులో ఏమీ లేదు, ఒకే ఒక ప్రకాశమానమైన సత్తా, ఉండడం అనేటువంటి సత్తా మాత్రమే ఉంది. ఆ సత్తా పరమం బ్రహ్మ. అదే సత్తా పరమం బ్రహ్మ అంటారు శంకరాచార్య స్వామి వేదాంత డిండిమ స్తోత్రంలో. అందుకని అలాంటిది నీకు తెలుసుకోవడం కోసమే ఇది చిదంబర రహస్యం. ఎందుకంటే మీకు ఆకాశం సూక్ష్మం, ఆకాశ సూక్ష్మం నుంచి వాయువు వచ్చేసరికి స్పరిశ అనే లక్షణం వచ్చింది. వాయువు నుంచి అగ్ని, అగ్ని దగ్గరకు వచ్చేసరికి అగ్నికి ఉండడం, స్పరిశ ముట్టుకుంటే కాలుతుంది, ఆ పైన రూపం కూడా ఉంది, కనిపిస్తుంది. 3 లక్షణాలు వచ్చాయి. అగ్ని నుంచి మళ్ళీ జలం వచ్చేసరికి ఉండడం, దాంతోపాటు స్పరిశ ముట్టుకోవచ్చు నీటిని, రూపం నీటికి రూపం ఉంది, రసం రుచి కూడా ఉంది. 4 లక్షణాలు వచ్చాయి. ఇక పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి ఉండడం, సత్తా ఉండడం అనేది ఎలాగో ఉంది. అలాగే స్పరిశ ముట్టుకుంటే తెలుస్తోంది, రూపం భూమికో రూపం ఉంది, రసం మట్టికో రుచి ఉంది, గంధం భూమికి వాసన కూడా ఉంది. అంచేత అతి సూక్ష్మమైన ఆకాశం నుంచి 2 లక్షణాలు ఉండేటువంటి వాయువు, దాని నుంచి 3 లక్షణాలు ఉండే అగ్ని, దాని నుంచి 4 లక్షణాలు కలిగినటువంటి జలం, దాని నుంచి 5 లక్షణాలు కలిగిన భూమి ఆవిర్భవించింది. అందుకనే ఆ భూమి నుంచి పుట్టినటువంటి మనం పంచేంద్రియాలకి లోనైపోతున్నాం. ఇది రహస్యం, చిదంబర రహస్యం. ఇది లోపలికి వెడితే కానీ తెలియదంటే మనం ఏం చేయాలి? ఈ భౌతికమైన భూమిలో ఉన్నవాళ్ళం క్రమంగా ఒక్కో తత్వం వదిలించుకుని చివరికి సహజ లక్షణమైనటువంటి ఆకాశంలోకి వెళ్ళాలి. అలా తెలియడం కోసమే చిదంబర రహస్యం అన్నారు.
అంత గొప్ప తత్వం ఇందులో ఉంది, చమత్కారమైన మాట. అది మామూలు వాడుకలో మనం ఏదో ఉంది చిదంబర రహస్యం, మనకి ఏం తెలుస్తుందిలే. ఆ చిదంబర రహస్యం అనే జ్ఞానం అర్థం కావడం ఎంత కష్టమో, ఈ వ్యవహారంలో ఉన్న మోసం అర్థం కావడం కూడా అంతే కష్టం అనడానికి చిదంబర రహస్యం అని వాడారు. ఇలాంటి మరిన్ని చమత్కారాలతో మళ్ళీ వారంలో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.